హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే మరికొన్ని 4 రోజుల్లో ఎన్నికల ఫలితాలు అయితే రాబోతున్నాయి. అండ్ రీసెంట్గా చూసుకుంటే చాలామంది కూడా, ముఖ్యంగా ఆస్ట్రాలజర్స్ వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి వాళ్ళ యొక్క ప్రెడిక్షన్ అయితే ఇస్తున్నారు. ఖచ్చితంగా ఈ వ్యక్తే గెలుస్తాడు, ఇతని గెలుపు ఎలా అయినా సరే సాధ్యం అని చెప్పేసి వాళ్ళ యొక్క ప్రెడిక్షన్ అయితే ఇస్తున్నారు. నిజానికి మనం చూస్తున్నాం, ఎందుకు ఇలా ఆస్ట్రాలజర్స్ రకరకాలుగా వచ్చి ఒకరేమో చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారంటారు, మరొకరేమో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారంటారు, మరొకరేమో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారేమో అని చెప్పేసి అంటున్నారు. అంటే నార్మల్గా మనకి ఏదైనా సమస్య వచ్చినా, మనం ఉన్న ప్లేస్ బాగోకపోయినా మనం ఎక్కువగా టెంపుల్కి వెళ్తాం, లేదంటే ఇలాంటి స్వామీజీల దగ్గరికి వెళ్ళి సలహాలు తీసుకోవడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు వాళ్ళు చెప్పిన ప్రెడిక్షన్స్ తప్పు అవుతున్నాయి కదా. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన 3 పేర్లలో గెలిచేది ఎవరో ఒక్కరు మాత్రమే, కానీ ముగ్గురు రకాలుగా గెలుస్తారని చెప్తున్నారు. సో మరి ఇవన్నీ నమ్మొచ్చా, నమ్మకూడదా, ఏంటి, అసలు ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా పూర్తిగా మనతో పాటు డిస్కస్ చేయడానికి శివరుద్ర సాధు గారు ఉన్నారు. ఆయన అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్కారం మిత్రమా. ఆస్ట్రాలజర్స్ అందరూ కూడా బయటకు వచ్చి ఇట్లా ప్రొడిక్షన్ ఇస్తున్నారు. ఖచ్చితంగా ఈ వ్యక్తే గెలుస్తాడు, ఇతను గెలుపు ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం అని చెప్పేసి కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేస్తున్నారు. మీరు ఇప్పుడు ఎవరిదైనా పేరు చెప్తారా, గెలిచే వ్యక్తి పేరు? ధర్మరక్షణ చూడండి మిత్రమా, ఓటు హక్కు మానవుడికి ఇచ్చిన ఒక మంచి అస్త్రం. శాస్త్రజ్ఞానాలతో పని లేదు. మీరు చెప్పిన రాజకీయ వివరణలకు మనం వెళ్తే ఎవరు గెలుస్తారు, ఎవరు వారి యొక్క నైపుణ్యతని ప్రజల దగ్గరికి తీసుకెళ్తారు, ఇది ఒక ముఖ్యమైన ప్రశ్న మీరు అడిగారు. ఎవరైతే శాస్త్ర జ్ఞానాలు చదువుతున్న ఒక సాధువులు, పురోహితులు, అఘోరాలు లేదా ఇంకేదైనా సాధకులు ఎందుకు చెప్పుతున్నారు అని అంటే, ఎవరికైనా వారి వ్యక్తిగత జీవితంలో రాజయోగం వస్తుందా లేదా అని తెలుసుకోవాలన్న ఆలోచన ఖచ్చితంగా ఉంటుంది. ప్రత్యేకంగా ఎవరైతే మీరు మాట్లాడుతున్న పెద్ద పెద్ద నాయకులు, రాష్ట్రాలని ఇప్పుడు శాసించిన ముఖ్యమంత్రుల నుంచి గతంలో ముఖ్యమంత్రులు మాట్లాడిన వివరణకి వెళ్తే, ఎవరి యొక్క స్థితిగతులన్నీ నిర్ణయించాల్సిన అవసరం ఎవరికి ఉన్నది? ప్రజలకి ఉన్నది. ఒక విషయం, ఏ ఓటు హక్కుని న్యాయంగా నిర్ణయించి మనం వేసామో వాళ్ళు గెలిచే తరుణం కనబడుతుంది. ఇప్పుడు ఎవరు చెబుతారు ఈ రాజకీయ నాయకుడే గెలుస్తాడు అనేది ముఖ్యం. జాతకాలు, పంచాంగ ఫలితాలు, రాశి ఫలితాలు ఇలా ఉంటాయి. అదే స్వామి, అంటే వాళ్ళ పేరు చూసి, వాళ్ళ జాతకం చూసి, వాళ్ళ రాశి ఫలం చూసి, వాళ్ళ నక్షత్రం చూసి చెప్తున్నారు. అంటే ఇందులో నిజంగా మీరు చూడాల్సిన విషయం ఏంటంటే, రాజయోగం ఎవరికి ఉంది, నెక్స్ట్ తీసుకునే పదవికానే, అంతకుమించేం లేదు. రాజకీయవేత్తల యొక్క పేర్లు తీసుకోకుండా మనం ఈయన గారు గెలిచారు, ఈయన గారు గెలిచారు అని చెప్తాం. అది ఎందుకు చెప్తారంటే మిత్రమా, చూడండి, ఛానల్లో కనబడుతున్న ప్రతి ఒక్కటి నిజమైనది కాదు. మొట్టమొదటిది ఆయనతో చెప్పించారనుకోవచ్చుగా. ఒక యూట్యూబరో, ఒక యాంకరో స్వామి ఇలా చెప్పండి అని అంటే కొంతమంది చెప్పవచ్చు. ఒక విషయం, నిజంగానే ఒక సాధువు ఒక లక్షణం కలిగిన విద్య వచ్చేసి రాజకీయవేత్తల గురించి మాట్లాడే అర్హత తీసుకోకూడదు. రెండో విషయం. మూడో విషయం, ఫలానా ముఖ్యమంత్రి గెలిచాడే అనుకుందాం శంకర, సాధువులకు వచ్చి సన్మానం చేయరుగా, ఆ ముఖ్యమంత్రికి ప్రజలే వెళ్ళి సన్మానం చేస్తారుగా. కాబట్టి ప్రజలు ముఖ్యమైన వాళ్ళు. ఇక్కడ నువ్వు అన్న దాంట్లో ఏంటంటే, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ముఖ్యమంత్రి, ఆయన గారి రాజయోగమే కనబడుతుందని చెప్పారు గతంలో. చంద్రబాబు నాయుడు గారు కనబడతలేదా అని అంటే, ఆయన కూడా ఒక దిగ్గజమే, ఆయన కూడా రాజయోగమే ఉంది. మరి పవన్ కళ్యాణ్ అన్నారు మీరు, చలనచిత్ర కళాకారుడు, ఆయన కూడా రాజయోగమే ఉంది. అంటే ఆయనకి రాజకీయ యోగం సినిమాల్లో ఉందా, రాజకీయంలో ఉందా? ఇక్కడ మీరు ఆగారు కాబట్టి ఎవరి స్థితిగతిలో వాళ్ళకు రాజయోగం ఉంది, కానీ ప్రజలను ఎన్నుకునే పరిస్థితిలో మాత్రం ఒకరికే ఉంటుంది. ఆ స్థితిగతులను నిర్ణయించడానికని 4వ తారీఖు మీరు ఖరారు చేసిన తేదీ ఎక్కువ శాతంగా జగన్మోహన్ గారికి కనబడుతుందని మాటలు న్యూస్ అంతా చెప్తూ వచ్చారు. అదే ఎక్కువ శాతం మంది చంద్రబాబు నాయుడుకు చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఒక శివరుద్ర సాధు మీకు చెప్పాల్సింది ఏంటంటే, వీళ్ళు చెప్తున్నది నిజమా అబద్ధమా? అవును, ముమ్మాటికి వీళ్ళు ఇంకా నిర్ణయాన్ని తీసుకోలేరు. ఒక క్షణం ఉంటుంది శంకర, ప్రాణం పోయిన వాడి ప్రాణం తీయడానికి, ప్రాణాన్ని తీయడానికి. అలాగే ఒక నిర్ణయాన్ని రాత్రికి రాత్రే ఎవరు గెలుస్తారనేది నిర్ణయించాల్సిన స్థితిగతులు పరమాత్ముడిది ఎవరికి ఇవ్వాలని ఆజ్ఞ ఉంటే వాళ్ళు గతంలో ఇచ్చేశారు. ఎలక్షన్ ఓటింగ్ వేసేసి మీరు అనుకున్న స్థితిగతులు ఇంకా నిర్ణయాలు ఎవరి చేతిలో లేవు.
అదే జగన్మోహన్ రెడ్డి గారు రేసులో మొదటికి రావచ్చు, అదే చంద్రబాబు నాయుడు గారు అదే రేసులో మొదటికి రావచ్చు. ఈ ఇద్దరు వచ్చి 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 ఒకే ఒక్క ఓటుతోని వాళ్ళ యొక్క రాజస్థితిని గెలవగలరు. ఇది పరమాత్ముడు విధించిన అత్యంత ముఖ్యమైన ఒక చాలా 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 పవర్ఫుల్ క్షణం. అది ఓన్లీ 1 సెకండ్. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మీరు అన్నట్టుగానే నారా చంద్రబాబు నాయుడు గారు గెలిచారు అనుకుందాం. ఆయన ఒకప్పుడు 2 రాష్ట్రాలను శాసించిన ముఖ్యమంత్రి. అంటే అప్పుడు తెలంగాణ ఆంధ్ర అనేది 2 ఒకటే కాబట్టి ఆయనకి విలువ ఉంది బాగా. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాన్న రక్తంలో నుంచి వచ్చినది కాబట్టి ఆయనకి ఆ రాజకీయ బలం ఉంది. బాగా గుర్తుపెట్టుకోండి, వారసత్వం ఉంది ఎక్కడ. కాబట్టి ఏంటంటే రాజకీయ నాయకుల్లో జగన్మోహన్ రెడ్డి చిన్నవాడు, అంత అనుభవం లేదు అని అనడం తప్పు. వారి నాన్నగారి స్థితిని మీరు చూశారుగా, వైఎస్ఆర్ గారు మంచి స్థితిగతులను అనుభవించిన రక్తం అది. కాబట్టి ఆయనకి ఆ విలువ ఉంది. ఎవరి విలువలను ఇక్కడ తగ్గించలేము. పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా తక్కువ మాట్లాడడానికి రాదు. వీళ్ళిద్దరి లక్ష్య సాధనలో రాజకీయం అయితే ఈయన వచ్చేసి కృషి ఫలితం. ఏదో సమాజానికి చేయాలని వస్తున్నాడు అంటే ఈయన కోరిక చాలా బలమైందే కదా. కాబట్టి ఎవరి స్థితులైనా కూడా రావాలంటే మిత్రమా, ఈ ముగ్గురు ఉన్న రేసులో ఒకటే ఒక క్షణం ఒకటి ఒక ఓటు గెలిచేది. ఆ నిర్ణయం ఇంతవరకు ఏ శాస్త్రజ్ఞానంలో రాసి ఉన్నారా, ఏ యొక్క ఆస్ట్రాలజర్ చెప్పలేడు మిత్రమా. జరగబోయేది చెప్తే నీవు భగవంతుడు అవుతావు, ఒక సాధకుడు ఎలా అవుతావు మిత్రమా. కాబట్టి నాలాంటి సాధకులు ఏం చెప్తారంటే జరగబోయే తరుణాన్ని ఖచ్చితంగా ఊహించే చెప్తాం. ఇలా జరుగుతుంది, ఆయన జాతకంలో కనబడుతుందని. కానీ అనుకున్న క్షణాలు తారుమారైన కొన్ని లక్షల్లో ఉన్నాయి సందర్భాలు చూసారా మీరు? అవును. అదే ఇప్పుడు జరిగిందా, ఇక్కడ ఏం జరిగిందో చూసారు కదా. తెలంగాణ ప్రాంతంలో ఊహించని విధంగా వచ్చిందా ఫలితం. అవును. ఇప్పుడు అక్కడ కూడా అదే విధంగా వస్తుందని చాలా మంది అనుకుంటున్నారు, అదే విధంగా జరుగుతుంది అని అనుకుంటున్నారు. లేదు ఇలానే ఉంటుంది అని కొందరు అనుకుంటున్నారు. డబ్బుతో కూడుకున్న విషయం కాదు ఇది. ప్రజలకు జరిగిన న్యాయం, ప్రజలకు జరిగిన స్థితిగతులు, వాళ్ళకి అందిన ఆ యొక్క సేవా కార్యక్రమాల ఫలితాలే ఈ వచ్చే రిజల్ట్. ఇప్పుడు ఏపీలో ఉదాహరణకి మీరు అన్నట్టుగా కొత్త వ్యక్తి వచ్చాడు అనుకోండి, అదే 5 సంవత్సరాలు వెనక్కి పోవాల్సిన పరిస్థితి అని మీకు కూడా తెలుసు కదా. అంటే ఇప్పుడు ఇంకా నిర్ణయాలు చాలా జరుగుతున్నాయి. అదే ముఖ్యమంత్రి వచ్చాడే అనుకుందాం, ఆయనని ఆల్రెడీ 5 సంవత్సరాలు జరిపి ఉన్నాడు కాబట్టి ఆయన జరపడానికి ఆయనకి ఈజీగా ఉంటుందని ఒక వ్యాన్ వచ్చు కదా. పవన్ కళ్యాణ్ గారు వచ్చారనుకోండి, ఆయన కూడా చేయాల్సింది కూడా అదేదో ఉన్న వాటిని జరుపుకుంటూ వెళ్ళాలి కదా మిత్రమా. కాబట్టి ఏంటంటే ఒక ఆస్ట్రాలజర్స్కి జరగబోయే నిర్ణయం చెప్పడం అనేది చాలా తక్కువ శాతం మందికి కుదురుతుంది. అంత మనోధైర్యం, అంత జ్ఞానం, అంత మునీశ్వర బలం ఉందంటున్నారా? ఈ రోజుల్లో మీరు అన్నది రాజకీయవేత్తలు అంటే చాలా పెద్ద ప్రశ్న మిత్రమా. ఒక ఆస్ట్రాలజర్ లాంటి విషయాల్లో కూర్చోకూడదు ఎప్పుడు కూడా. ఒక ఆస్ట్రాలజర్ కూర్చోవాల్సింది సౌభాగ్యం, ఇల్లు, సంసారం, రేపు జరగబోయే కార్యక్రమం, నీ ఆరోగ్య పరిస్థితులు, దోషాల గురించి, గుడిలో జరగబోతున్న ధర్మ కార్యక్రమాలు, పురాణ శాసనాల ఇతిహాసాల్లో ఏమున్నాయో తెలుసుకునేది రాయాలి. ఇలాంటి ఒక యూట్యూబర్, నాలాంటి ఒక సాధకుడిని తెచ్చేసి రాజకీయవేత్తల గురించి చెప్పడం వల్ల ఏమవుతుందంటే మిత్రమా, ఈ శరీరానికి విలువ తగ్గిపోతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. నేను నలుగురిలో నించున్నాను అనుకోండి, నారాయణ అనాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. 10 మందిలో గోవింద అనాలి. నేనేమంటున్నా అంటే నీవెక్కడ నించున్నా సరే త్రిశూలం, నీకంటూ ఒక విలువ, నీకంటూ ఒక స్థాయి ఎప్పుడు వస్తుందంటే బీ ఇన్ యువర్ క్యారెక్టర్. ఒక సాధకుడు వచ్చేసి రాజకీయవేత్తల గురించి చెప్పడం ఎందుకు, దాన్ని కాంట్రవర్సీ కామెంట్స్ రాయడం ఎందుకు, దాంట్లో ఎంతో ఇబ్బంది అనిపించడం ఎందుకు. కొంతమంది నిజంగా చెప్పారు, నిజంగా జరిగాయి, కాదని కాదు మిత్రమా. కానీ వాళ్ళని తక్కువ అంచనా వేయలేము. ఇప్పుడున్న స్థితిగతుల్లో నిర్ణయం తీసేసుకొని కాంట్రవర్సీలు తెచ్చుకొని ఆ సాధు అబద్ధం అయితే వీళ్ళందరూ దొంగలు అయిపోవడం అని చెప్పేసి ఒకటి వల్ల అందరు దొంగలు అయిపోవడం అవసరమా? నిజమైన వాళ్ళు ఎంతమంది లేరు ఇక్కడ? మరి నిజమైన వాళ్ళైతే చెప్పట్లేరు కదా. అదే శ్రీశైలం, అదే నల్లమల్ల, అంత పెద్ద 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 కేదార్నాథ్, ఎంత పెద్ద పెద్ద కాశీలో కూర్చున్న అఘోరాలు ఎందుకు చెప్తలేరు వీళ్ళ గురించి? చెప్పేది ఒకటి, ధర్మం, ధర్మాన్ని కాపాడినవాడే పరమాత్ముడు. ఇవి ఎందుకు చెప్పట్లేరు? రాజకీయవేత్త గెలిచిన మీకు తెలుస్తుంది కదా స్వామి. ఖచ్చితంగా నేను చెప్పాను కదా, రాజయోగం కనబడుతుంది ఎవరికి అని కూడా నీకు చెప్పాను నేను మొదటి ప్రశ్నలో. రాజయోగం కనబడుతుంది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పాను నేను. ఇప్పుడు నేను చెప్పిన ప్రశ్నలు కూడా నీకు అదే చెప్పాను. కానీ స్వామి అంటే మీరు చెప్పిన దానికి నేను అడ్డొస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతం అక్కడ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే బీజేపీ కూటమి ఏర్పడింది, కూటమితో పోటీ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? అన్ని ఛానల్స్ లో ఎందుకు చేస్తున్నారు? అన్ని ఇదిలో కూడా ఆ ప్రశ్నకి జవాబు చెప్పండి. కూటమితో ఎందుకు చేస్తున్నారు పోరాటం? అది ముఖ్యమైనది. కూటమితో పోరాటం ఎందుకు జరుగుతుంది? ఒక వ్యక్తి మీద, ఒక పార్టీ మీద కాకుండా నలుగురు కలిసి ఎందుకు చేస్తున్నారు? గెలవడానికి. ఎందుకు నలుగురు ఎందుకు గెలవాలి? ఒకరికి ఒకళ్ళు వచ్చి గెలవలేరా? విషయ వివరణ నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటా. ఒక వ్యక్తి మీద నలుగురు పోతున్నారా, లేకపోతే నలుగురు 4 విధాలుగా పోతున్నారా? నలుగురు కలిసి ఒక వ్యక్తి మీద పోతున్నారు. ప్రజలు అది గమనిస్తున్నారు. అంటే ఒక వ్యక్తి అటువైపు రాజకీయ నాయకుడు ఉండడం చేత స్థితిగతులు ఏ విధంగా ఉంటాయో లేదో అని
వీళ్ళు నలుగురు 4 చేతులు పట్టుకొని బరువుతో వెళ్తున్నారు అక్కడ. ఈ బరువుతో పోవడమే మీరు అనుకున్న ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి మనం వాళ్ళు గెలిచి నలుగురు ఉన్న పార్టీ గెలిచిన అదే ప్రజల దగ్గరికి రావాలి, సేవ చేయాలి ముఖ్యమైనది. ఒక్కడే ఉన్న వైఎస్ఆర్ గారి యొక్క పార్టీ గెలిచిన ఆయన కూడా ఇదే సేవ చేయాలి. సేవ గురించి మాట్లాడటం ముఖ్యమైనది. గెలుపుతో నీకు నాకు కడుపు నిండుతుందా? లక్షల్లో తెచ్చిన బాణాసంచ కాల్చి పొల్యూషన్ చేసుకున్నాడు తప్పితే ఒక పూట నీకు కడుపు నిండదు. కాకపోతే వాళ్ళు చేసే సేవలతోనే బాగుపడే అవకాశాలు ఉన్నాయి. నేను చెప్తుంది అది మిత్రమా, వాళ్ళు గెలుస్తారు, నీకేం లాభం? అయితే స్వామి ఇప్పటి వరకు కూడా చాలా మంది ఆస్ట్రాలజర్స్ కానీ అలాగే పొలిటికల్ సర్వేలన్నీ కూడా కూటమి గెలుస్తుంది అని చెప్పేసి కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశారు. కానీ మీతో మాట్లాడుతుంటే మీ మాటలను నేను అబ్జర్వ్ చేస్తుంటే నాకు డౌట్ వస్తుంది, జగన్ గెలుస్తాడేమో అని చెప్పి. ఇప్పుడు ఆయన స్థితిగతుల్లో రాజయోగం కనబడుతుందని చాలా మంది చెప్పారు. ఇప్పుడు అదే జగన్ గెలుస్తాడని చాలా అంటే ఆయనకి రాజయోగం ఉందని చెప్పేది వాళ్ళే, కానీ గెలిచేది మాత్రం వీళ్ళని చెప్తున్నారా? అలా చెప్తున్నారు. రాజయోగం అలా కనబడుతుంది. ఇప్పుడు నన్నే ఒక ఇంటర్వ్యూని పిలిచారు మిత్రమా, ఒక వారం క్రితం పిలిచి, స్వామి మనం వీళ్ళకి పాజిటివ్గా మాట్లాడాలి అని అన్నారు. నేనన్నా వాళ్ళకి పాజిటివ్గా మాట్లాడితే నాకేమొస్తుంది అంటే, చాలా మంది చూస్తారు కదా స్వామి, వాళ్ళకి తెలియాలి కదా అంటే, అలా పాజిటివ్గా నేను మాట్లాడను, వాళ్ళ యొక్క బలం ఏముందో చెప్పండి, నేను అదే మాట్లాడతా, ఎవరెవరి గురించి చెప్పాలో చెప్పండి అని నేను ఒక 15 నిమిషాల సమయం తీసుకొని వాళ్ళ యొక్క జాతక బలం, స్థితిగతులు, జరగబోయే భవిష్యత్ ప్రణాళికలు చూసి నా విధంగానే చెప్పాను. ఆ ఇంటర్వ్యూ కూడా రిలీజ్ అయింది. వీళ్ళే గెలుస్తారు, వీళ్ళే అవుతుంది అని ఒకే నాయకుడి మీద మాట్లాడే పద్ధతి మాత్రం ఎక్కడ కూడా ఒప్పుకోకూడదు. ఇట్ ఈస్ నాట్ ఏ ప్రెడిక్షన్, అదొక విధంగా కాషన్, హెచ్చరిక. ఎందుకంటే అలా చెప్పాల్సిన అవసరం లేదు. కొంతమంది గవ్వలేసి కూడా చెప్పేస్తున్నారు. గవ్వలేసి చెప్తారు ఏమిటి? అసలు గవ్వల ప్రస్తావన ఎందుకు వచ్చిందని అంటే, మన దగ్గర ఒక్కొక్క జ్యోతిష్యాల్లో రకరకాలు ఉన్నాయి. ఇప్పుడు చిలక జ్యోతిష్యం అంటారు, పంచాంగ జ్యోతిష్యం, గవ్వలు అంటారు, గవ్వలు ఉన్నాయి. మళ్ళీ తర్వాత నీ యొక్క అరికాలు చూసి చెప్తారు, చేతులు చూసి చెప్తారు, చెదిరేఖలు, ముఖాన్ని చూసి చెప్తారు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ మానవుడు సిద్ధం చేసిన అస్త్రాలు. పరమాత్ముడు రాసే ఒకే ఒక రాత నీ నుదుటిపై, అదే బ్రహ్మరాత. దాన్ని మార్చడం ఈ గవ్వలు, నువ్వు అనుకున్న చిలకలు ఏవి వచ్చినా జరపలేవు. కేవలం ఒక సాధకుడు, ఒక అఘోర, ఒక బ్రాహ్మణాధిపత్యాన్ని తీసుకున్న పురోహితుడు ఏం చేయగలడంటే సాన పెట్టగలడు. నీవు ఈ విధంగా అవుతే ఈ విధంగా నీకు వెలుగు రాగలుగుతుంది చెప్పడమే జాతకం. అంతకు మించి రాసిన రాతలో కనీసం గీత గీసిన మునగాడు ఉన్నాడా, రాసిన మునగాడు ఉన్నాడా? ఇంతవరకు చూసారా గత చరిత్రలో? ఎవరినన్నా మీరు మార్చిన వాళ్ళు కనబడ్డా? నీ రాతలో ఇది ఉండే నేను ఇది రాసిన అని చెప్పేసిన రుజువులు ఉన్నాయి ఎక్కడన్నా? ఒకటి ఏముందంటే, నీకు రాసి ఉంటుంది అక్కడ ఆ జాతకం, పరమాత్ముడు రాసుకున్న ఆ స్థితిగతులని ఒక్క గురువు ద్వారా కానీ, ఒక మంచి వ్యక్తి ద్వారా కానీ ఆ తరుణం మారుతుంది. అక్కడ నాయన నువ్వు ఈ విధంగా వెళ్ళక ఎడ్యుకేషన్, నీకు మ్యాథ్స్ అంటే ఇష్టం ఉంటే మ్యాథ్స్ వైపు వెళ్ళేది, మ్యాథ్స్ విలువ ఇక్కడ కాదు ఎక్కడో కాలిఫోర్నియాలో వాల్యూ ఉందంటే ఆ తరుణానికి తీసుకెళ్ళిన వాడే కారణ జన్ముడు. అది రాసి ఉంటుంది పరమాత్ముడి దగ్గర. అంతేగాని నువ్వు ఇక్కడే ఉండేసి కాలిఫోర్నియా సర్టిఫికేట్ తెచ్చుకుంటావు అని చెప్పడం మూర్ఖత్వం. ఒక సాధకుడు, ఒక అఘోరా, ఇప్పుడు ఒక సాధువు కానీ ఒక పురోహితు చెప్పేది ఇదే, నీ జాతకంలో ఉన్న మైలురాయిని నీకు తీసుకొచ్చి దగ్గర పెడతాడు. అయితే ఇక్కడ ఏమేం జరిగిందంటే మిత్రమా, చాలా మంది వేషాధారణ ఉన్న వాళ్ళు మోసం చేస్తున్నారు. కాబట్టి నిజమైన గురువుకి, నిజమైన సాధకుడికి విలువ తగ్గింది. మీరు అన్నారు కదా ప్రెడిక్షన్ అని మనం అంటున్న ఈ మాటకి విలువ ఎలా తగ్గిందనంటే, గతంలో జరిగినవన్నీ అబద్ధాలేమో నిజాలైనవి, నిజాలేమో అబద్ధాలు అయిపోయేసరికి ఇదే మానవులు, ఇదే ఇప్పుడు చూస్తున్న ఈ చాలా వాళ్ళందరికీ చెప్పేదంతా అబద్ధం అయిపోయింది. కుండబద్దలు కొట్టినట్టు 10 మంది కరెక్ట్గా అదే మాట చెప్తే, అదే గెలిస్తే మనం ముందుకు పోయేవాళ్ళం. ఇప్పుడేమో అలా లేకుండా ఏమైపోయిందంటే స్వామి, మనిషి ఊహా ఆలోచనతోనే రాతలు రాస్తున్నాడు. ఇక్కడ జ్ఞానంతో రాయట్లేడు. నేను అంటుంది ఏంటంటే, నీ జ్ఞానం పరమాత్ముడు ఇచ్చాడు, దాన్ని బయటికి తీసేది తల్లిదండ్రులు, ఒక గురువు, ఒక స్నేహితుడు, ఒక మంచి సౌభాగ్యవతి. ఇలా నీకు తోడు ఉన్న వాళ్ళ ద్వారా నీ కారణ జన్మ నుంచి ముందుకు పోతావే కానీ ఫలానా రాజకీయవేత్తను గెలిచేస్తాడు అని నువ్వు ఎలా నిర్ణయం చెప్పగలుగుతావు మిత్రమా? నేను ఎవరైనా వస్తే కూడా నేను ఐఎమ్ రెడీ టు డెఫీట్ కూర్చోగలుగుతా, డెబేట్లో కూర్చోగలుగుతా, మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు రాజకీయవేత్తను నిర్ణయించాల్సిన అవసరం ఒక సాధువులకు లేదు మిత్రమా. వాళ్ళు వాళ్ళ తెలివితోనే ప్రజల మన్నలు అందరూ అవుతున్నారు రాజకీయవేత్తలు. ఒకసారి ఆలోచించే మిత్రమా, వాళ్ళకి ఎన్ని కష్టాలు లేకపోతే, ఎన్ని అనుభవించకపోతే, ఎన్ని ఎదురు దెబ్బలు తగలకపోతే వాళ్ళు ఆ పరిస్థితి పోయి ఉండవచ్చు. రాజకీయవేత్తలు ఒక సీఎం ఒక పొజిషన్ కాదు మిత్రమా, అనువనువు అసలు అట్టడుగు గోర్లలో కూడా మట్టి ఉంటుంది వాళ్ళకి, అంత బాధ. అన్ని చూసిన వాళ్ళే కదా ఓట్ల వరకు వెళ్తారు వాళ్ళు. మరి మనం అంత సింపుల్ గా డిసైడ్ చేయకూడదు వాళ్ళని. అయితే ఒక్క నిమిషం ఓటు వేయడం వల్ల
మారుతుంది వాళ్ళ స్థితిగతులు అని చెప్పేసి స్థితిగతులు చాలా ముఖ్యమైన మిత్రమా. అయితే మరి పాలిటిక్స్ చూసుకుంటే ఇప్పుడు నేను చెప్పిన పర్సన్స్ ముగ్గురు, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, వీళ్ళ ముగ్గురు వాళ్ళ యొక్క ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలంటే వాళ్ళతో పాటు కింద ఎమ్మెల్యేలను కూడా వాళ్ళు గెలిపించుకోవాలి. మరి వాళ్ళ జాతకం బాగోపోతే మరి వీళ్ళ జాతకం కూడా బాగోలేనట్టే కదా. వాస్తవం. ఎందుకంటే కింద వాళ్ళు గెలవకపోతే పైన వాళ్ళు కూడా గెలవలేరు. అంటే గ్రౌండ్ వర్క్ చాలా ముఖ్యమైనది ఇక్కడ. అంటే మెజారిటీ మీరు అంటున్న విషయం. అవును, అత్యధికంగా వీళ్ళకి ఇన్ని వస్తాయి అంటే అత్యధికంగా ఎవరికైతే ఎక్కువ సీట్లు వస్తాయో దాని ప్రకారంగా ముఖ్యమంత్రి నిర్ణయిస్తారు. కాబట్టి ఏంటంటే మిత్రమా, మీరన్న ప్రతి జాతకం వచ్చేసి వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత జీవితాలను అడుగుతలేరు. ఇక్కడ అడుగుతున్నదల్లా కేవలం సింహాసనం మీద కూర్చోబోయే రాజెవరు, కిందున్న మంత్రి, ఆ తర్వాత ఉన్న ఉప ముఖ్యమంత్రి, తర్వాత మిగతా వాళ్ళ గురించి అడగరు. ఎందుకంటే నిర్ణయాలు తీసుకునే ఆ వ్యక్తి ముఖ్యంగా కింది నుంచే తీసుకుంటూ అక్కడికి వెళ్తాడు, అంతేకాని అక్కడి నుంచి వీళ్ళు నిర్ణయించడు. కాబట్టి లోకల్లో, నాన్ లోకల్లో, కొంచెం మండల స్థాయి, తర్వాత ఆ విధంగా చూస్తే జిల్లా స్థాయి, ఇలా 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 చూసుకున్న తర్వాతే వాళ్ళు ఈ ముఖ్యమంత్రి పదవికి మీరన్న పాచికాన్ని వదులుతారు. చిన్న చిన్న ఎలక్షన్స్ అయిన తర్వాత నిర్ణయాలు తీసుకున్నాకనే వెళ్తాయి. అంటే దీనికి ఎంతో అనుభవం అయిన వాళ్ళు కూర్చుంటారు. అక్కడ ఒక కమిషనరే కూర్చుంటాడు, ఎలక్షన్ కమిషనర్. అంటే తెలివితో పోయే పని ఇదంతా. మీరు అనుకున్నట్టుగా 15 మంది గెలిచి ఇంకొక 25 గెలిస్తే 25 అతనికి సంబంధించినదే మీరు కూర్చున్న సీటు. కానీ ఈ 15-25 మంది విషయంలో అంతటి జ్ఞానాన్ని ఉన్న మంత్రియే కదా మళ్ళీ పోటీలో ఉన్నాడు. అక్కడ ఫ్రెష్గా ఎడ్యుకేటెడ్ లేడు మిత్రం. అక్కడ వాళ్ళు ఎన్ని అనుభవాలు చూసి 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 అక్కడ చేరారు. ఇప్పుడు వాళ్ళంతా ముగ్గురికి 3 అనుభవాలు. కానీ ముగ్గురి యొక్క పనితనం చూసారా? ముగ్గురిది వేరే. లాభపడాల్సింది ఎవరు? ప్రజలు. అది ముఖ్యమైన దారి శంకర. సో చెప్పండి, అంటే ఫైనల్ గా మరి ఇంకా ఈ 4వ తేదీన ఎవరు జాతకం ఏంటనేది తెలిసిపోతుంది. అంటే అప్పుడు ఆస్ట్రాలజర్స్ జాతకాలు కూడా బయటపడతాయి. అప్పుడు నిజాలు తెలుస్తాయి అందరికి. మీరే స్క్రోల్ చేస్తారు, ఈయన చెప్పింది అబద్ధం, ఈయన చెప్పింది నిజం అని. అందుకని మాట్లాడేటప్పుడు మనము జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. రైట్. అయితే ఒక ప్రముఖ జ్యోతిష్యుడు, ఆయన పేరు బయటకు తీయొద్దు, కానీ ఆయన మాత్రం అందరూ ఒకవైపు ఉంటే ఆయన మాత్రం ఒకవైపు ఉన్నాడు. ఆయన వివరణలో ఎందుకు ఎలా ఉన్నాడు అనేది ఆలోచిస్తే బాగా విద్యావంతుడై ఉండవచ్చు ఒకటి. రెండవది నేనే ఈ ప్రపంచానికి రాజును అనుకోవచ్చు. 2. మూడవది ఆయన ఎవరి మాట వినకపోవచ్చు. వినన్నట్టుగానే అలగ్ నిరంజన్ ఉండవచ్చు ఆయన. ఇప్పుడు ఏంటంటే ఆయన పేరు తీసి చెప్పాల్సిన అవసరం కూడా రావచ్చు, రాకపోవచ్చు. విద్యాబుద్ధులు సంపాదించాల్సింది ఎవరు మిత్రమా? నువ్వు 10 మందిని గెలిస్తే 10 మంది వెళ్ళి 100 చెప్తే 100, 1000, 1000 నుంచి 1,00,000, 1,00,000 ఇలా పెరిగినప్పుడు ఒక గురుస్థాయి వేరు. వేషాధారణని మనం పెట్టుకొని గురుస్థాయిని తీసుకోలేము. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క గుణగణాలతోని గురుస్థాయి వస్తుంది. ఈ రుద్రాక్షలు వేసుకొని, త్రిశూలాన్ని పట్టుకొని, జుట్టు పెట్టేసి, గంధం పెట్టేసేసుకొని నేను ఏదైనా చెడు పని, చెడు మాటలు ఏదైనా చేశాను అనుకోండి, నన్ను ఎవరు గురువు అనలేరు. ఓకే, నా పనే, నా మాటే అవతల వ్యక్తి కనబడేది ఒక గురుతత్వం. కాబట్టి ఏంటంటే మిత్రమా, వేషాధారణకి గురుతత్వానికి మన మాటకి చాలా చాలా వ్యత్యాసం ఉంది. రోడ్డుపై ఎక్కడో భిక్షాటన చేసుకున్నవాడు వేదవాక్కు పలికిన సందర్భాలు చూసారా? కొంతమంది రమణ మహర్షిని చూసారా? ఇంత చిన్న ఒక గుడ్డ మాత్రమే ఉండేది ఆయనకి. ఆయన వేసుకోలేడుగా, నాలాగా రుద్రాక్షలు కూడా వేసుకోలేడుగా. మరి ఈరోజు ఆయన ఎందరో వ్యక్తులకి ఆయన ఒక గురుస్థాయిలో ఉన్నాడు. ఆయన రామకృష్ణ పరమహంసం చూసారుగా. ఇలా ఎంతమంది లేరు మిత్రమా? ఎందుకంటే దుస్తువులతోని గురువుని నిర్ణయించలేము. ప్రముఖవేత్త ఉన్నాడు, ప్రముఖవేత్త మాట్లాడుతున్నాడు అంటే ఆయన స్థితిగతుల్లో ఆయన ఏం గెలిచి ఏమి అనుభవిస్తున్నాడు అంతేగా మిత్రమా. ఫైనల్ గా చెప్పండి స్వామీజీ, ధర్మం గెలుస్తుంది అని చెప్పేసి అంటున్నారు. ధర్మం ఎవరో వైపు ఉంది అంటే నాకు ఎందుకు అడగాలనిపిస్తుంది అంటే, నేను కొన్ని కథల్లో విన్నాను, అంటే రాక్షసుని జయించడానికి దేవతలందరూ కలిసి వెళ్ళారని. అఫ్ కోర్స్ రావణాసుని కూడా అంతం చేయడానికి రాముడు చాలా మంది హెల్ప్ తీసుకున్నాడు. ఇలా ఈ రకంగా కూడా ఆలోచించవచ్చు కదా, ఒక్కడే అని చెప్తున్నారు మీరు. వాస్తవం, ఒక్కడే అని నేను అనలేదు. రావణాసుడు కూడా శివతాండవం అని రాసిన మహావీరుడు. ఇప్పుడు శివతాండవం ఈరోజు చదువుతున్నాగా మనందరం, అది రాసింది పరాయి దేశంలో ఉన్న ఆ రావణాసుడు. ఆయన స్వయంగా రాసి శివుడికి ప్రతిరోజు ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో చదివి వినిపించేవాడంట ఉత్కంఠంగా, ఆ గంగాలో కూర్చొని ఎక్కడ వరకు.
అది ఈరోజు మన శివతాండవం స్తోత్రం అందరం చదువుతూ ఉంటాం ఎన్నో విధాలుగా. అంటే ఆయన ఒక వీరుడే. అయితే మీరు అన్నట్టుగా ఆయన ఏం కోల్పోయాడంటే పరస్త్రీ యొక్క వ్యామోహం మీద రావణాసుడు ఓడిపోలేడు. సీతమ్మతను ఎక్కడ టచ్ చేయలేడు, ఆయన ఎక్కడ ఏమీ చేయలేడు. తర్వాత రాముడికి అప్పటికే భార్య ఉంది కాబట్టి పరస్త్రీ మీద ఆ వ్యామోహాన్ని ఆపారు. ఊర్మిళాదేవి లక్ష్మణుడి భార్య. ఓకే. ఆవిడ 14 సంవత్సరాలు నిద్రలోనే ఉన్నది. వీళ్ళు మళ్ళీ వనవాసం నుంచి వచ్చేంత వరకు ఆవిడ నిద్ర లేవలేదని శాసన గ్రంథాల్లో రాసింది. కాబట్టి వీళ్ళు స్త్రీ మీద ఆల్రెడీ ఉండడం చేత ఆ యొక్క అవతల స్త్రీని వలదు అలా మీరు అనడం తప్పు అని చెప్పడం చేత అన్నకి నచ్చక నేనేం చేస్తావు, ఒకవేళ నీ చెల్లెని ఎవరైనా ఇబ్బంది పెడితే పైకి అనుకొని ఉరుకుతూనే ఉంటావుగా. అలా రావణాసుడు రావడమే తప్పయింది అక్కడ. రావణాసుడు అడగాల్సింది ఇది, అమ్మా నువ్వు తప్పు చేసావని అడగలేడు. ఆయన అడగకుండా పరిగెత్తుకొచ్చేసాడు కదా, మోసపోయాడు. ఒకవేళ అడిగి ఉంటే బహుశా రామాయణం జరగకపోయేది ఏమోగా. నాకు ఇప్పుడు మీరు అది చెప్తుంటే నాకు ఇక్కడ వేరేది అర్థం అవుతుంది. రావణాసుడి క్యారెక్టర్ శూర్పణఖ క్యారెక్టర్ అర్థం అవుతుంది. అంటే ఇక్కడ ఆయన రాలేదు చెల్లికి హెల్ప్ చేయడానికి. అలా కొన్ని విషయ వివరణలు వెళ్ళేసి ఏమైంది, సీతామాతని తీసుకెళ్ళిపోయిన తర్వాత అమ్మని ఇబ్బంది పెట్టడం, తర్వాత యుద్ధం జరిగిపోయి అలా ఇలా 10 తలలు తీసుకున్నాడు. 10 తలలు కూడా బ్రహ్మ ఇచ్చిన వరాలు. రావణాసుడు కోల్పోయింది కేవలం కుటుంబంలో ఉన్న వ్యక్తులు న్యాయం వైపే ఉండడం. న్యాయం వైపే రాముడు ఉండడం వల్ల రావణాసుడు ఓడిపోయాడు. అంతకు మించి రాముడు బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించకపోతే రావణాసుడు కాలం చేసకపోయేవాడు. మీకు తెలుసా, తాయి పూసం అనే ఒక ఫెస్టివల్ శ్రీలంకలో 108 వంటకాలతో చేసిన పండగ. మన యొక్క పీఠం శాంకరి శ్రీలంకలో ఉంది, అష్టాదశ శక్తి పీఠాల్లో. తాయి పూసం అనే పండగ శ్రీలంకలో చేస్తారు. మన ఇండియా నుంచి వెళ్ళిన మనుషులే వండుతారు అక్కడ వంటకాలంతా. ప్రతి సంవత్సరం అమ్మకి చేస్తారు జూన్లో. మొదటి అమ్మ అష్టాదశ శక్తి పీఠాల్లో అమ్మవారి యొక్క గజ్జబడ్డ స్థలం అది. శ్రీలంకలో మన వాళ్ళ దేవతలకి విలువలు ఉన్నాయి మిత్రమా. అలాగే అప్పుడు రావణాసుడు కూడా విలువలే ఉండేది, కానీ ఆయన చేసిన పనికి పోయింది. నువ్వు అడిగిన ప్రశ్న జరిగింది కూడా అందుకు చెప్తున్నాను. విలువలని పొడగొట్టుకోవడానికి ఎక్కడో ఒక కారణమైంది, దాని కారణ జన్మలు తోడై వెళ్ళిపోయారు. రాముడే గెలిచాడు, ఎందుకంటే రాముడి యొక్క ధర్మం అనేది నలుగురికి నచ్చే విధంగా ఉంది కాబట్టి. రైట్ స్వామీజీ. సో థ్యాంక్ యూ సో మచ్, మీరు చాలా చక్కగా వివరించారు మాకు. మీరు అన్నట్టుగానే ధర్మం గెలిస్తే అక్కడ ప్రజలందరూ కూడా సస్యశ్యామలంగా ఉంటారని చెప్పేసి నేను అనుకుంటున్నా. ధర్మమే గెలవాలని నేను కూడా అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, చూసారు కదా, శివరుద్ర స్వామీజీని ఎవరైనా కలవాలనుకుంటే మా కింద ఒక నెంబర్ స్క్రోల్ అవుతుంది, ఆ నెంబర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.